ఉంటాను, ఉండడానికి కుదరదు. ఇంటి దగ్గర కుదరక ఎంతో మనసు చింతిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికైనా వెళ్ళి వాళ్ళంట్లో కలిసి తెల్లవాళ్ళు స్తుతించాలా అన్న ఆశ కలిగింది, ఆశ ఉండేది. ఆ ఆశను దేవుడు ఇవాళ తీర్చినందుకు ఆయనకు వందనాలు, కోట్లాది స్తోత్రాలు ఆయనకి. మరి నేను 2023 నుంచి కూడా వీళ్ళ జోస్వా గారి ప్రార్థన నేను చూస్తాం, మరి వాక్యాలు వింటాం. తెల్లవారుజామున 3:30కి లైవ్లో ఉంటాం, మరి మధ్యాహ్నం 2:30కి, రాత్రి 8 గంటలకి కూడా. మరి ఒక్కో రోజు కుదరకపోయినా మరి 3 పూటలు కూడా కలవడం జరుగుతుంది. వాక్యాలు ఆయన వాక్యాల వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు పలకడం అనేది నేర్చుకున్నాను. నిజమే, ఏదైనా ఆత్మలోకంలో జరిగిపోయిందని మీరు నమ్మినీయడ అలా కార్యాన్ని మీరు చూస్తారన్నమాట. నిజమే, నా జీవితంలో అలా ఎన్నో కార్యాలు చూశాను. ఉదయం నుంచి లేచిన మొదలకు మళ్ళీ పడుకుండే వరకు కూడా ఎన్నో కార్యాలు, రోజుకి ఎన్నో కార్యాలు చూస్తా ఉన్నాను నేను. నువ్వు ఇచ్చినందుకు వందనాలు వేసేయా, నువ్వు చేసినందుకు వందనాలు, నీ కృతజ్ఞతలు వేసేయా అని చెప్పుకున్నప్పుడు ఎన్నో కార్యాలు చూశాను. నా జీవితంలోనే కాదు, నా పక్కవారి జీవితాల్లో కూడా ఇలా బాగాలేదు ప్రార్థన చేయమన్నప్పుడు, మరి నాయన వాళ్ళకి విడుదల ఇచ్చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలని ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు చూసాం. చెప్పాలంటే మరి సరిపోదు. నా జీవితంలోనే కాదు, మరి ఈ 3 సంవత్సరాల నుంచి మరి లైవ్లో కలిసి నేను చాలా నేర్చుకున్నాను. దశమ భాగం విషయంలోనే కాదు, మరి నాకు ఎలాగే ఇవ్వడం అయితే నమ్మకంగానే ఇచ్చేదాన్ని, కానీ అది మీరు ఇచ్చేసి అయిపోయిందని మీరు ఊరుకోకూడదు. గ్రో కంబక్ అని మీరు అనుకున్నప్పుడు వెళ్ళి అది ఫలించి మళ్ళీ మీకు అభివృద్ధి పరచబడినప్పుడు మీరు ఆ పంట కోసుకుంటారని చెప్పిన మాట ఒకటి. మరి మీరు ఉన్నది లేనట్టు, లేనిది దేవుడు ఇచ్చేసాడని మీరు ఆల్రెడీ నమ్మినప్పుడు, దేవుడు 2000 సంవత్సరాల క్రితమే మీరు స్వస్థత పొందేశారు. అదే అనేక మర్బాలు మరి ఆ జోస్వా బ్రదర్ గారి ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. వారి కుటుంబాలు, మరి శ్రావణి సిస్టర్ గారు, మరి ఆ బిడ్డలు కూడా, సంటి బిడ్డలను కూడా చూసి పాటలు పాడుతుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. వాళ్ళు ఉంటారమ్మో ఇక్కడ చూద్దారన్న ఆనందం ఉదయం నుంచి కూడా. కానీ 3 నెలల నుంచి ఇక్కడ వైజాగ్ ప్రార్థనకు వద్దారని అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు కూడా ముందు నెలలోని మా ఆయన గారు బాగోక తీసుకొచ్చాక అందులో చూసిన అడ్రస్ గురుద్వారా అని ఉంది బస్సు మీద. అయితే ఎక్కడికి రావాలో ఏం చేయాలో కూడా తెలియదు నాకు. అయితే వైజాగ్ నేను ఎప్పుడూ ఇంత దూరం కూడా రాలేదు. అయితే తండ్రిని నేను వెళ్తారని ఆశ అయితే ఉంది. నాకు తోడు ఎవరన్నా ఉంటే నేను వెళ్తాను, సాక్ష్యం చెప్పుకుంటాను, నేను తెల్లవాళ్ళు దేవుడు స్తుతింతానన్న ఆశ అయితే నాకు ఉంది. 3 నెలల నుంచి ఎంతగానో మరి ఆశపడ్డ ప్రాణాన్ని ఈ రోజుకి తీర్చాడు దేవుడు. మరి ఆ ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆఫ్ చేయలేదన్న మాట నాకు నేను గుర్తుపెట్టుకున్నాను. మరి దేవుడు మరి ఈ వారం రోజుల నుంచి కూడా ఎంతో బలహీనత కలిగించేశాడు అపవాదిగాడు. అయినప్పటికీ ఈ రోజు కూడా చాలా నీరసంగా అయిపోయాను, కడుపు నొప్పి వచ్చేసి ఇంకెంతో బలహీనత పడిపోయాను. వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసి మరి పరీక్ష చేసి ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోకాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు తెల్లవారుజామున ప్రార్థనలో కూడా మంచి జ్వరంతో మోకరించిన మళ్ళీ వెంటనే జ్వరం విడిపోద్ది అంత శక్తి ఉంది శక్తివంతమైన ప్రార్థనలోని. మరి నేను ఫస్ట్లోనే నేను అది గ్రహించాను. నేను కలిసిన వెంటనే కూడా మంచి జ్వరంలో మోకరించాను. లేస్లోకి మరి జ్వరం విడిపోయింది, ట్యాబ్లెట్ వేసుకుంటే విడిపోతే. అలాగా మరి ఎన్నో కార్యాలు చూశాను నేను జీవితంలోని. మరి దేవుడు నా భర్త విషయంలో కూడా కార్యం చేశాడు. మరి బైక్ మీద పడిపోయినప్పుడు కింద పడిపోతే నడాను ఎనుపోసి ఇరిగిపోయింది. మరి 3 నెలలు రెస్ట్లో ఉంచి మళ్ళీ ఆయనకు వైద్యం చేయించాం. మరి ఎన్నుపోసి ఇరిగిపోయింది అన్నప్పుడు అయితే చాలా చింతించాను. అయినా ఏదైనా ఆయనకు అసాధ్యం కాదు. అన్నీ తయారు చేసిన వాళ్ళు, ఎముకలు దుమ్ముల్ని సమస్తాన్ని ఆయన సరి చేసినవాడు ఆయనే కదా. నాకు ఎప్పటికైనా ఆయన చేస్తాడన్న నమ్మకం చొప్పున నేను ఆయన వైపే చూశాను. మళ్ళీ తన పని తాను చేసుకోవడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్నుపోసి అతికింది, దేవుడు ఎంతగానో కృప చూపాడు. మళ్ళీ ఇప్పుడు లివర్ ప్రాబ్లం అన్నారు, ఇక్కడ వైజాగ్లోనే వాడుతున్నాను మందులు. అదైతే చాలా భయంకరంగా చెప్పారు, లివర్ పాడైపోయింది అతనికి, మందులు కూడా ఉంటాయో ఉండవని చెప్పారు. కానీ ఆయన్నే స్తుతించాను, తండ్రి ఏదైనా నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసావు, ఇప్పుడు మాత్రం ఆయనకి ఏది లేకుండా చేసినది నీకు వందనాలు. ఆయన రిపోర్ట్లో కానీ మరి ఏమి అన్నీ నార్మల్గా వచ్చినట్లు సాయం చేసావన్నాను. అలాగే మరి పర్వాలేదమ్మా, మందులు వాడితే తగ్గిపోద్ది అన్నారు. దేవుడు కృప చూపారు అన్ని విషయాల్లో. ఎప్పుడు కూడా మరి నేను ఆయన స్తుతించాను. ఆయన స్తుతించినప్పుడు నాకు ఎన్నో కార్యాలు చేశారు. నా పట్లే కాదు, నా ఇరుగు పొరుగు వారే కాదు, నాకు ఎవరికైనా స్తుతించినప్పుడు చాలా కార్యాలు చేశాను నా జీవితంలోని. మరి దేవుడు ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు స్తోత్రాలు. మరి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకున్నా, ఎన్నో కార్యాలు పొందుకున్నాను. మరి ఇంకో మా కుమారుడి జీవితంలో వివాహం కావాలని స్తుతిస్తున్నాను. అది కూడా నేను మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పుకునేలా ఆయన చేస్తాడని నేను నమ్మి స్తుతిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా.